నేను ప్రార్థన చేస్తున్నానండి, పరలోకం వెళ్తాను. ఎక్కడికి వెళ్తావు? బుద్ధి లేని మాట. తల్లిదండ్రులను దూషించి తల్లిదండ్రులు చూడకుండా ఉండేవాడు కన్నులు లోయ కాకులు పెరుగుతాయి. తల్లిదండ్రులు చూడడం వాడు అకస్మాత్తుగా మరణించి నిత్య నరకంలో ఉంటాడు. తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, అది గుర్తుపెట్టుకోండి. ఆ తల్లిని ప్రేమించింది కానీ అమ్మ తర్వాత వస్తుంది, నువ్వు రా తీసుకెళ్తే. అందరు దోతులు ఇచ్చారు, చక్కగా బ్యాండ్ మేళంతో వెళ్తున్నారు. బ్యాండ్ మేళ కొత్త పాట పాడుకుంటారు, ఎంత సంతోషమో. వేసలరా అలాగే వెళుతుంది. అలాగే వెళుతున్నప్పుడు ఆ గవిని దగ్గరికి తీసుకెళ్ళేటప్పటికి యేసుప్రభువు వారు ఎదురు చూస్తూ ఉన్నా అంట. ఎంత గొప్ప బాధ్యత సహోదరుడా, నీ కొరకు ఎంత బాధ్యత ఏర్పరిచాడు తల్లి. ఎందుకు నువ్వు మురుకులో ఉంటావు? ఆ బిడ్డ యవ్వనస్తుల బిడ్డ ప్రార్థనతో నింపబడింది, భక్తితో నింపబడింది, కన్నీరు కస్తు దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించింది. అడిగి వెళ్ళేటప్పుడు యేసుప్రభువు వారు ఆహ్వానించాడట. ఆహ్వానిస్తే ఆయన మీద పడి ఏడుస్తుందట. ప్రభువా, పాపిని నా పట్ల మీకేంటి ఎంత ప్రేమ? ఏడుస్తుందట. తల మీద చేయబెడితే యేసుప్రభువు తల మీద చేయబెట్టి నవ్వుతుంటే ఎట్లా ఉంటుంది? ఎప్పుడన్నా మీరు బాంచి కుంగిన స్థితిలో మీ నాన్నగారే వచ్చి చేయబెట్టి అమ్మ ఎడవకరా అంటే ఎలా ఉంటుంది సంతోషం. పేసలరా తల్లి ఎంత సంతోషించిందో. అప్పుడు అంటే అమ్మ నీ కొరకు ఇల్లు ఉంది, ఇల్లు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ఇంట్లో చూపించండి. ఆ మార్గం యేసుప్రభువులా గుండా లోపలికి వెళ్ళింది. వెళ్తే ఒక ఇల్లు కనపడుతుంది. ఈ ఇల్లు ఎంత అందంగా ఉంది, ఎవరి కొరకు? అమ్మ అది నీదేనమ్మా, ఈ పూటే అది పూర్తయింది. లోపలికి వెళ్ళిందట. ఒక మంచి మంచం ఉంది, కుర్చీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక టేబుల్ ఉంది, టేబుల్ మీద ఒక కిరీటం పెట్టుంది. కిరీటం మీద 2 ముత్యాలు రత్నాలు పోతిగా ఉంది. అబ్బా, ఈ కిరీటం ఎంత అందంగా ఉంది. ఈ కిరీటం ఎవరికి? అమ్మ నీకేనమ్మా. ఇదే 2 రత్నాలు ఉన్నాయి. ఇద్దరు రక్షించావు కదా, పరలోకంలో భూలోకంలో ఉండగా దేవుని కూడా శ్రమపడి ఇద్దరు రక్షించావు కదా. ఆ 2 రత్నాలు, మా 2 ఆత్మలు 2 రత్నాలు తీసి తల మీద పెడితే ఆనందమానందమాయనో నాదో ప్రియ కుమారో నేయందో మహదానందమానందమాయనో నాదో ప్రియ కుమారో నేయందో ప్రేమించుచున్నావు నితినే దోనేతిని ద్వేషించినావు నీవు ప్రేమించుచున్నావు దోనేతిని ద్వేషించినావు అందుచని తోటి వారి కంటే ఎంత సంతోషమో తెలిసిన పరలోకంలో. ఈ లోకంలో ఉందండి, పరలోకంలో ఎంత సంతోషమో. కనుక ఎంతమంది సంపాదించుకుంటారు? ఆత్మలు కావాలి, అక్కడ కాదు. ఇక్కడ ఎంత చేసినా వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. దయచేసి కోప్పడకండి. ఇక్కడ ఎంత సంపాదించినా వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. ఎవరికి వదిలిపెట్టాలి? నీతిమంతులు. పాపాత్ముడు సంపాదించి నీతిమంతుల కొరకు వదిలిపెడతాడు. దేవుని వాక్యంలో ఉంది. వెనకొచ్చేవాడు. అందుకే సొలొమోను అంటాడు, ఇది వ్యర్థము, నేను సంపాదించి ఎవడికో ఎందుకు వదిలిపెట్టాలి ఆయనకు వచ్చేవాళ్ళకి అంటాడు. కానీ దీని కొరకు కాదు, పరలోకంలో ధనము. ఎన్ని ఆత్మల కొరకు ప్రయాసపడుతున్నావు, ఎన్ని ఆత్మల రక్షణలోకి నడిపిస్తున్నావు. ప్రేసల బోధ అయిపోయింది. మొన్న శనివారం అనుకుంటాను, రాత్రిపూట బోధ అయిపోయింది. అందరూ వెళ్తున్నారు. ఒక కుటుంబం వచ్చి దగ్గర నిలబడింది. ఏంట్రా అమ్మ నాన్న అంటే అయిపోయిన తర్వాత కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. ఆ కుటుంబం వచ్చి నిలబడింది. ఏంటమ్మా అన్నాను. అంటాను, అయ్యా ఈయనకి జ్వరము, భార్య చెబుతుంది, భర్త గారికి జ్వరం 2 దినాల నుంచి చాలా జ్వరంతో బాధపడుతున్నారయ్యా, ప్రార్థన చేసుకుంటున్నాము. మంచిది అమ్మ, తగ్గిందయ్యా. మరి ఏంటి? ప్రభువా, నీతిమంతుని దోషించి ఎలా అయిపోయారు, వారిని కనికరించు, క్షమించు, నేను అడుగుతున్నాను, వారిని రక్షించి పెట్టు. సహోదరా జాగ్రత్త, నీవు కాపాడుకుంటే దేవుడు అన్నీ చేస్తాడు కాదు, పరలోకం ఖచ్చితంగా ఉంటుంది నీకు. అందుకే వచ్చాడు, అదే అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసునా? నా గొర్రెలు
ఏం వింటున్నావు? ఇప్పుడు దాకా ఆయనే కేకేశాడు. ఏమని? నా మాట వినండి అంటున్నాడు. ఏం మాట? ఇప్పుడు దాకా చెప్పిన మాటలన్నీ ఆయనవే. విన్నావు సోదరుడా, వెళ్ళి ప్రార్థించేసి మారుమూసి పొందు. నేను ఎప్పుడో మారుమూసి పొందాను. దేవదానం గారికి మళ్ళీ చెప్పొద్దు, ఎప్పుడో మారుమూసి. ఇప్పుడు మారుమూసి పొందు. పాపం లోపుకో. ఇక మీద నోరు తెరవద్దు. ఎవరైనా సరే, ఎవరైనా ఒకరికొకరికి ఏమైనా తేడా ఉంటే క్షమాపణ కోరండి. ఒకరినొకరు పట్టుకుని ఏడవండి, కన్నీరు కచ్చండి. ఒకవేళ క్షమాపణ కోరటం నీకు భయం అయితే, సేవకుడిగా నేను ఉన్నాను, రండి, నేను మీతో వస్తాను. ఎక్కడ క్షమాపణ కోరు అక్కడ నిలబడి క్షమాపణ కోరుతాను, ప్రార్థన చేస్తాను మీ కొరకు. మీ మధ్య సమాధాన పచ్చుడికే దేవుని సేవకులు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, ఆయన సమాధానకర్త. కనుక నా ప్రయాసాలరా మీకు ఇవ్వబడిన సమయాన్ని పాటు చేసుకోవద్దు. మరలా కేకేస్తున్నాడు, నా గొర్రెలు నా ఆశ్రయను, అవి నన్ను వెంబడించును. నువ్వు తిరిగి మారుమస్సు పొందు. పరలోక రాజ్యం సమీపించింది, నేను రానైనాను, మారుమస్సు పొందు. ఎలా? దేవునికి వ్యతిరేకంగా మేము చేయలేము. కనుకనే ఆయన నిజమైన ద్రాక్షబల్లి, ఆయనలో మనము తీగలేము. ఆయనలో ఉన్న మనము, ఆయన స్వభావం మనలోకి వస్తాయి. చెట్టు స్వభావమే తీగలకు వస్తాయి, కొమ్మలకు వస్తాయి. గుర్తుపెట్టి, ఆ కొమ్మ స్వభావమే కాయలోకి వస్తుంది. ఆ కాయ, ఆ చెట్టు మంచిదైతే ఆ కాయ మధురంగా ఉంటుంది. ఆ చెట్టు చేదైతే కాయ ఇంకా చేదుగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, నా ప్రభు మధురము, మంచి ద్రాక్షవల్లి, అనేకుల్ని ప్రేమించిన దేవుడు ఆయన. అనేకులు మహిమలో చేసుకుని ఆయనతో పాటు సంతోషం, నీతో పాటు ఆయనకు సంతోషించడానికి ఆయన నన్ను వెతుకుచూ వచ్చినాడు. ఆయన అంటు కట్టుకుంటావా? లేకపోతే ఎండిపోతావు, బయట పారవేయబడి మనుషులు తొక్కి వేస్తారు. అందుకు పనికి వస్తావా? సోదరా, మోకరించు. ప్రభువా, మీ స్వరం వింటున్నాను, మీ స్వరము మధురము. ప్రభువా, ఎంతకాలము శత్రువు కింద ఉన్నాను, శత్రువుకి నేను స్థానం ఇచ్చినాను. శత్రువు స్వభావం నన్ను వెళ్ళి శత్రువుని వెళ్ళినాడు. మాకు మార్పు లేని వ్యక్తిని. అయితే మీరు నాతో మాట్లాడుతున్నా, మీ మాట వింటున్నాను నేను. ఓ ప్రభువా, ఒక సమరయ స్త్రీలాగా, ఓ రాహాబులాగా నా జీవితాన్ని మార్చుకుంటాను. ఇంకా నేను అటు తిరగను ప్రభువా, నాకు అవసరం లేదు ప్రభువా. నన్ను చెరుపు దాని వైపు నేను చూడను ప్రభువా, మీరు నాకు కావాలి. నోరు తెరవండి, ప్రార్థన చేయండి. దయచేసి ఎవరు మౌనం ఉండవద్దు. వాక్యాన్ని ఒక్కసారి పరిశీలన చేయండి. ప్రభువా, నన్ను, నా స్వరభావాన్ని, నా స్వభావాన్ని ఆలోచిపెట్టి కేకవేస్తున్నావు. మీ స్వరవింటుంది, నేను మీ వెంబడిస్తానికి నాకు ఆశ్రయించిన ప్రభువా, కుమ్మరింపచేయం. ఎంతవరకు పాటలు ఎందును, ప్రార్థన ఎందును మీ సైన్య మాతో ఉంచేందుకు మీ కొందరు కొంచెం సమయం మీరు మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి దివ్యనవులు ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.